హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్త. ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా మరొక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని చూసి జాబ్ అనేది ఇస్తున్నారు. ఎలాంటి అప్లై ఫీ కూడా లేదు. జాబ్లో చేరగానే స్టార్టింగే మీకు మంత్లీ 1,14,000కి పైగా శాలరీ వస్తుంది. ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ కొద్ది నిమిషాల క్రితమే రావడం జరిగింది. అలా వచ్చిందో లేదో మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయలేదు. ముందుగా మనమే అప్డేట్ అయితే ఇస్తున్నాము. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జెన్యూన్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 year వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. గాయస్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. చూడండి, ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. ఓన్లీ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టారు. డైరెక్ట్గా ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళలో ఎలిజిబిలిటీని బట్టి అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి మెయిల్ కూడా పంపిస్తారు. మీరు సెలెక్ట్ అయ్యారు, ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. సో ఆ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి అయితే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఈమెయిల్ ద్వారా కూడా మేము ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ కాగానే మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఆ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి www.bis.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి పోస్టింగ్ అనేది ఇక్కడ ఇస్తారంటే చూడండి, ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఆఫీసెస్ ఉన్నాయో సో వాటిలలో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ యొక్క జాబే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సో దాదాపు అన్ని సంస్థలకి సంబంధించిన నోటిఫికేషన్లో ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ సంస్థలు కూడా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా సో మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వాళ్ళే క్లియర్గా అయితే అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడ రిలీజ్ అయింది అంటే మనకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో 3rd May నుంచి 9th May వరకు సంబంధించినటువంటి ఎడిషన్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీకు కావాలంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని మీకు చెప్పాను. మనకి ఈ యొక్క నోటీస్లో ఏంటంటే షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. కాకుంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్థ నుంచి ఈ యొక్క సైంటిస్ట్ బి అని చెప్పేసి ఒక ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఈ 2025కి సంబంధించి కూడా రిలీజ్ అయితే అయిపోయింది. సాలరీ చూడండి, పోస్టులకి సెలెక్ట్ అయితే
1,14,945 రూపీస్ మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. లెవెల్ 10th ప్రకారం మీకు సాలరీ అనేది పే చేస్తారు. మనకి పోస్టుల పేర్లు ఏంటి అంటే సైంటిస్ట్ బి అని చెప్పేసి ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనేది ఏంటి అంటే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ. మీకు అందరికీ కూడా తెలిసిందే. ఈ యొక్క బిఐఎస్కి సంబంధించి హాల్ మార్క్ అనేది చాలా మీరు గోల్డ్కి సంబంధించి కానీ సిల్వర్ జ్యువెలరీస్కి సంబంధించి కానీ ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి కానీ ఇలా ఇతరత్ర వాటికి సంబంధించినటువంటి వాటికి వీళ్ళు హాల్ మార్కింగ్ అనేది టెస్టింగ్ కానీ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఈ సంస్థ నుంచి మనకి ప్రజెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో చాలా మంచి ఆర్గనైజేషన్, ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోదు ఈ ఆపర్చునిటీ అనేది. మనకి చాలామంది గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకుంటారు. అలాంటి వాటిల్లో ఇది మనకి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్. మీకు సాలరీస్ కూడా చాలా త్వరగా లక్షల్లో సాలరీస్ అయితే ఉంటాయి. అంటే ఇంక్రీజ్ కూడా చాలా త్వరగా జరుగుతుంది. ప్రమోషనల్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానీ అన్నీ కూడా బాగుంటాయి. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు పర్మనెంట్ పోస్టులు ఇవన్నీ కూడా. ఇక్కడ వేకెన్సీస్ కూడా ఎక్కువ సంఖ్యలో అయితే ఉండవు. ఎందుకంటే మనకి ఇది రెగ్యులర్గా రిలీజ్ చేయడు, మనకి సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్స్ కూడా కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఉండవు. మనకి కింది స్థాయి ఉద్యోగాలు అయితే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కానీ ఇవి మనకి డైరెక్ట్గా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ శాఖలోనే ఈ జాబ్స్ అనేవి భర్తీ చేస్తున్నారు. మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, కెమిస్ట్రీ విభాగంలో, అలాగే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎన్విరాన్మెంట్ ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ అనేవి భర్తీ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఎవరు అప్లై చేయాలి అంటే బీఆర్ బీటెక్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, జస్ట్ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి రిలీజ్ అయినటువంటి సైంటిస్ట్ బి అని చెప్పేసి ఒక ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి మ్యాక్సిమం ఎల్లుండి నుంచి అంటే మనకి సాటర్డే లేదా మండే నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మీకు స్టార్ట్ అయిన తర్వాత అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ కూడా అప్డేట్ అనేది చేస్తాను. ఫుల్ నోటిఫికేషన్ కూడా మనకి సాటర్డే లేదా మండే రోజు అయితే రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు షార్ట్ నోటీస్ వచ్చినప్పటికీ కూడా మీకు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని అన్ని డీటెయిల్స్ని అయితే కవర్ చేశాను. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాబ్స్ కోసం చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ పర్టికులర్ ఎలిజిబిలిటీ కనుక మీకు ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లై చేయండి. ఎందుకంటే ఫీజు కూడా లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ టెస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి అయితే మీరు సెలెక్ట్ అయితే అవ్వచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి షార్ట్ నోటీస్ లింక్, అలాగే అఫీషియల్ వెబ్సైట్, అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.